హలో ఎవ్రీవన్. ప్రజెంట్ హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం. సో అయితే ఒక సడన్ ప్లాన్, హైదరాబాద్ నుంచి బెంగళూరు అయితే వెళ్తున్నాం. ఇంకా ఇప్పుడే టికెట్స్ తీసుకున్నాం. సో ట్రైన్ 7 o'clock ఉందంట. మేము 5 o'clock వచ్చేసినాం. Approximately 10 hours later. అండ్ ఇప్పుడు మేమైతే కేఎస్ఆర్ బెంగళూరు స్టేషన్లో ఉన్నాం. అండ్ ఇక్కడ కొన్ని లొకేషన్స్ కవర్ చేద్దామని వచ్చాం. ఇక్కడ ఏ లొకేషన్స్ కవర్ చేసినా మీకు అన్నీ అప్డేట్ చేస్తూ ఉంటాం. సో ఎవ్రీథింగ్ అంతా బాగా వెళ్తుంది అని అనుకుంటున్నాం. అంతా సడన్ ప్లాన్. ఇంకా నైట్ ట్రావెలింగ్ అయితే ఘోరంగా ఉండే, జనరల్ అయితే అసలు కాలేదు. అయినా కానీ ఇంకా ఎట్లనో వచ్చేసినాం. సో ఇక్కడ నుంచి అయితే మనం ప్లాన్ అనేది ఇంకా వేసుకొని మొత్తం నీట్గా ప్రాపర్గా చూసుకోవాలి. సో ఓకే, నెక్స్ట్ వంశీ బ్రోని కలవడానికి వెళ్తున్నాం. ఆఫీస్ పాయింట్, ఆఫీస్ షూ, ఆఫీస్ టీ షర్ట్. అరే ఆఫీస్కి ఇట్లా ఉండబోతారా? అరే ఇంకా మేము ఫ్రెష్ అయ్యి తిని బయటికి వచ్చేసరికి ఇక్కడ బయట అయితే ఒక జాతరలాగా అవుతుంది. ఇంకా అక్కడికి వెళ్ళి ఏంది ఇది అని అడుగుదామంటే కన్నడ ఇది. ఇంకా మన వీడియోలో ఈ 4 లొకేషన్స్ అయితే కవర్ చేయబోతున్నాం. మన ఫస్ట్ లొకేషన్ వచ్చేసరికి బెంగళూరు ప్యాలెస్. సో ఈవినింగ్ 4 అవుతుంది. మేము బెంగళూరు ప్యాలెస్ అయితే వచ్చినాం. లోపలికి వెళ్దామంటే ఎంట్రీ టికెట్ ఏమో 300 అంట ఈచ్ పర్సన్. ఇండియన్కి 300 అండ్ ఫారినర్స్ అయితే 500. మళ్ళీ ఏంది ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్. లోపల సెక్యూరిటీ చాలా టైట్గా ఉందంట. కనీసం ఏంది కెమెరా తీసే ఆప్షన్ కూడా లేదు. సో ఏంది లో రిచ్ పీపుల్ అంతే, ఫర్ రిచ్ పీపుల్ అంతే. ఇక బయటికి వచ్చినప్పుడు అందరూ ఏమంటారు అంటే వేస్ట్ ప్రో, లోపలికి పోయి కూడా ఫోన్ తీనిస్తలేరు, ఏం తీనిస్తలేరు, కనీసం ఒక ఫోటో కూడా తీనిస్తలేరు. అక్కడ పక్కకున్న పార్కే పోనిస్తలేరు. లోపలికి అయితే వెళ్ళట్లేదు. ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడ ఎగ్జిట్ అయిపోతున్నాం. సో నెక్స్ట్ ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళి ఇంకా అది కవర్ చేస్తాం. ఇస్కాన్ అంటే ఒక ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. ఈ టెంపుల్ బెంగళూరు రాజాజీ నగర్ హరే కృష్ణ గుట్ట పైన ఉంది. ఈ టెంపుల్ చాలా పాజిటివ్ గా, చాలా పీస్ఫుల్ గా ఉంది. ఇది ప్రపంచంలో ఉన్న పెద్ద ఇస్కాన్ టెంపుల్ లో ఒకటి. ఈ టెంపుల్ లో స్పెషల్ దర్శనం అయితే చాలా యూనిక్ అనిపించింది మాకైతే. ఇలా జపం చేస్తూ ఒక్కొక్క అడుగు ముందుకే. సో మా డే 1 అయితే ఇస్కాన్ టెంపుల్ ఎండ్ అయిపోయింది. ఇంకా మనం డే 2లో కలుసుకుందాం. సో హలో ఎవ్రీవన్, ఇది ఈరోజు మా సెకండ్ డే బెంగళూరులో. సో మొత్తం ఫాగీ ఉంది క్లైమేట్ అంతా. అయితే మార్నింగ్ ఊబర్ బుక్ చేసుకొని ఇంకా అట్లా ఊబర్ అన్నతో ముచ్చటేసుకుంటూ వచ్చేస్తున్నాం. ఊబర్ అన్న అయితే క్రేజీ మాట్లాడుతున్నాడు. ఆయన మంత్లీ శాలరీ అయితే 1.2 అంట. క్రేజీ ఉంది. ఇప్పుడు మేమైతే నంది హిల్స్ వెళ్తున్నాం. సో నంది హిల్స్ వెళ్ళి స్మోకింగ్ చేసింది. నాకు ఇంట్రెస్ట్ పోయింది. మన వాళ్ళు చూసారు కదా, ఒక్కొక్కరికి 4 o'clock లేవంటా అంటే 6 o'clock లేచారు. సరేనా, ఇప్పుడు మాదే తప్పు. సరే నువ్వే తోపు. సో 5 o'clock లేచిలే. 5 o'clock లేచి ఇంకా అట్లా స్టార్ట్ అయిపోయాం. సో ఇంకా మేము సిటీ కూడా దాటలేదు. హైవే ఒక 40 kilometers వెళ్ళాలి. సో స్లోగా వెళ్ళాల్సి వస్తుంది, ఎందుకంటే మొత్తం అంతా ఫాగీ ఉంది. ముంగట అసలు రోడ్ ఏం కనిపిస్తలేదు.
మొత్తానికి నంది హిల్స్ అయితే వచ్చేసినాం బ్రో. వచ్చే ప్రాసెస్ ఎట్లుందో చెప్తాను. ఫస్ట్ క్యాబ్లో వచ్చినాం, మొత్తం ట్రాఫిక్, ఆడి దగ్గర 8 కిలోమీటర్ ట్రాఫిక్. సరే అని చెప్పి మేము ఏం చేసినాం, క్యాబ్లకి ఏం దిగి వాక్ చేసుకుంటే వాళ్ళకి లిఫ్ట్ అడిగి వెళ్దామని అనుకున్నాం. లిఫ్ట్ ఒక్కడంటే ఒకటి ఇవ్వలేదు. ఒక్కడైనా ఇస్తాడేమో అని అడిగితే లిఫ్ట్ బ్రో అంటే ఇట్లా థమ్స్అప్ అనుకుంటే వెళ్ళిపోతాడు. ఒక్కడైనా లిఫ్ట్ ఇస్తామని ఒక్కడంటే. తర్వాత ఇక్కడ డైలీ ఇక్కడ లోకల్ వాళ్ళు ఉంటారు కదా, ఆ లోకల్ వాళ్ళు ఒక పర్సన్ ఆగి నాకు లిఫ్ట్ ఇచ్చిండు. ఇక వీళ్ళకి కూడా అంతే ఇచ్చిండు, వీళ్ళకి కూడా ఎవరో లిఫ్ట్ ఇచ్చారు. ఇంకా నాకైతే ఒక లోకల్ పర్సన్ అయితే ఇచ్చిండు. ఇంకా ఆయనతో వచ్చి ఇక్కడ నేను బండి దిగి టికెట్ కౌంటర్ దగ్గరికి పోతే టికెట్ కౌంటర్ దందా. ఇంకా అక్కడ ఎట్లా దందా ఎట్లుంది తెలుసా, నువ్వు ఎట్లా వచ్చినావు, క్యాబ్లో వచ్చినావు, క్యాబ్ కూడా పైసలు నువ్వే కట్టు, లేకపోతే బండి మీద వచ్చినావు, బండి పైసలు కూడా నువ్వే కట్టు. నేను బండి తీసుకురాలి బ్రో అంటే కూడా లేదు, బండి పైసలు కూడా కట్టాను. దానికి 90 రూపీస్. అదే క్యాబ్లో వచ్చినావు అంటే 140 రూపీస్. నేను పెట్టని వెహికల్ గురించి కూడా నేను పైసలు కట్టాలంట వాళ్ళకి. అదేం రూల్. ఇక నేను మళ్ళీ ఇంకా ఒక చిన్న ప్లాన్ చేసి వేరే వాళ్ళు తీసుకుంటే వాళ్ళ వెహికల్లో వచ్చినా అని చెప్పి ఇంకా వాళ్ళకి నా టికెట్ కూడా మీరే తీసుకోరని చెప్పి వాళ్ళకి అడిగి మళ్ళీ పైనకి వచ్చి ఇంకా ఎంట్రీ ఇప్పుడు ఇచ్చాను నేను లోపలికి. నాకు ఈ టికెట్ ప్రాసెస్కి గంట అయింది. మన సాయితేజ చెప్పాలి. ఇంకా పాపం సాయితేజ అయితే ఇంకా దారుణం, వాడి దగ్గర మొత్తం నడిచిండు, వాడికి లిఫ్ట్ అయితే ఒక్కరిగలే. ఇంకా వీడి పరిస్థితి అయితే వీడు ఏంది టికెట్ 1% అని చెప్తే 2% అని చెప్పి 90 అని చెప్పి 90 రూపీస్ వేసి వీని టికెట్ ఇచ్చారు, ఇంక్లూడింగ్ 50 రూపీస్ బైక్ ఛార్జ్. ఓకే, కానీ ఎన్ని నెగిటివ్స్ జరిగినా ఆయన పాజిటివ్గా తీసుకొని మేము ముందుకు సాగుతున్నాం. కుదిరితే బైక్ తీసుకోండి, చాలా బెటర్. బైక్ మీద వస్తే సెట్టింగ్ కాదు, ఎంత ఫాస్ట్గా రావచ్చు, మంచిగా క్లియర్ ఉంటుంది రోడ్ మీకు. అదే మీరు క్యాబ్లో అయినా కార్లో అయినా వచ్చారనుకో చాలా కష్టం, అక్కడ మధ్యాహ్నం స్ట్రక్ అయిపోతారు. మైక్, మనం ఈ అడవుల్లో ఆదివాసులు గోచి గుడ్డలు వేసుకొని తిరిగేది. మేము కూడా ఆదివాసులు. వాట్ ఈస్ దిస్ వ్యూ మ్యాన్? రేంగ్ అనిపిస్తారా నాకు? ఏం స్మోక్ స్క్రీన్ తప్ప ఏం లేదు మరి. అరే ఇదేంద్రా? సో నంది హిల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే లంచ్ చేసి ఇంకా మెల్ల ఈషా టెంపుల్కి అయితే ట్రావెలింగ్ స్టార్ట్ చేసినాం. అరే మస్తుంది కదా సాయితేజ. ఈషా ఫౌండేషన్ అనేది ఒక ఇంటర్నేషనల్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్. ఇది 1992లో సదాగురు స్థాపించారు. ఈషా అంటే నిరాకార దైవం అని అర్థం. అదే ఇబ్బందిలా ఉంది కదా. అరే అసలు ఎవ్రీథింగ్ వాట్ యూ వాంట్, బట్ మెయిన్గా గర్ల్స్కే ఉంటారు అవి.
సో డ్రాయింగ్ వేస్తుంటాడు. అలా నుంచోవాలా, నువ్వు అప్పుడే డ్రాయింగ్ చేస్తాడు. అరే ఏం లేదు మా పని పడలేక ఇట్లా తిరుగుతాడు అంతే. చూడు ఇక్కడ డ్రింక్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, షాపింగ్ చేస్తారు. హాయ్ చెప్పు, మొహమాట పడకు. బెటర్ అమౌంట్ ఉన్నాయి దీనికి. పిల్లలరా ఎందుకురా రే, స్కూల్ పోరోళ్ళు కూడా డ్రెస్ లేదు మామ. బెంగళూరు ఖరాబ్ కావడం కాదు, ఫ్రీడమ్ వాళ్ళ ఫ్రీడమ్ అట్లా ఉందిలే. యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు ఆబ్జెక్ట్ దెమ్, ఓకే? వాళ్ళ ఇష్టం అది. ఏమైందిరా చూడలేకపోతున్నారు ఇదంతా. బ్రో దిస్ ఈస్ బెంగళూరు బ్రో. ఆహా వాట్ ఏ లైటింగ్. అంత మంచిగా వస్తుందిరా. ఇగో 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 కళ్ళు చదివిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్. సరే నేను మళ్ళీ చేస్తాను రేపు పొద్దున. ఓ వెరీ సాయ్. ఇప్పుడు ఇట్లా Man, you can speak. క్రిస్మస్ వస్తుందని No, Christmas festival. స్క్రాప్ మామ, స్క్రాప్ అనగా దుడ్డు పైసాయే తమాషా. పైసా, పైసా ఇస్ ఎవ్రీథింగ్. भाई अपना भी बढ़िया ही है. బాగున్నారా? బాగున్నారా? భరత్ పోరా. అరే 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 దీని ఆపోజిట్ ఒకటి అది కూడా ఉంటుంది, యానిమీది స్టోర్ పెద్దది ఉంటుంది. బొమ్మలు కాదురా, నిజంగా బండ్లు కావాలి. దా మనం పూర్వలం కదా.